హాయ్ అండి. ఈరోజు మీకు చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ కావాల్సినవన్నీ చూపిస్తున్నాను చూడండి. పెద్ద మిక్సీ జార్లో ఇప్పుడు వాటి గ్లాస్లో గోధుమ పిండి తీసుకోవాలండి. ఇంట్లో పిల్లలు కూడా ఏ ఇష్యూ లేకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా మంచిగా తినగలిగేటట్టు చేస్తున్నాను. గోధుమ పిండితో, బెల్లంతో, నెయ్యితో, ఎగ్స్తో పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే సేమ్ గ్లాస్ క్వాంటిటీతో బెల్లం తురుముకుని ఉన్నానని ఇది కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. సేమ్ గ్లాస్ అండి, అంతే క్వాంటిటీ. నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి. మీరు గిన్నెలో వేసుకొని బీట్ చేస్తే ఇంత త్వరగా అవ్వదు. మిక్సీలో చాలా మంచిగా ఫస్ట్ లెవెల్లోనే 1 నెంబర్ మీదే తిప్పుకుంటే చాలాసేపు ఒక ½ అన్ అవర్ అయినా మంచిగా చాలా మెల్ట్ అయ్యి మంచిగా కలిసిపోయి చాలా బాగా వస్తుందండి కేక్. ఇదే గ్లాస్లో ఇదే కొలతలో ఎన్ని ఎగ్స్ పడతాయో చూసి అన్ని ఎగ్సే కొట్టుకోవాలి, చూసుకుంటూ వేసుకోవాలండి. చూడండి, మొత్తం 4 ఎగ్స్ పట్టాయి. 4 ఎగ్స్ సరిపోయాయి గ్లాస్ నిండడానికి. సేమ్ క్వాంటిటీతో వేయాలి, ఎక్కువ వేయకుండా, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. చాక్లెట్ అండి, ఇది డార్క్ చాక్లెట్ 2 బైట్స్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో. డార్క్ చాక్లెట్ అండి, మీరు కోకో పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సోడా ఉప్పు అండి, 1/2 స్పూను. ఇది కూడా చల్లుతున్నట్టు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బేకింగ్ సోడా అండి, ఇది మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చల్లండి, ఒక చోట వేయకుండా. నెక్స్ట్ నెయ్యి కూడా అంతే యాడ్ చేసుకోవాలి, కానీ అంత యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ తినలేము. మరి నెయ్యిగా ఉండి ఎక్కువ తినలేకపోతాము. చిన్నపిల్లలకు కూడా దగ్గు వస్తుంది. అందుకని ½ గ్లాసే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి తక్కువ నెయ్యి పడుతుంది. బ్యాటర్ కూడా కరెక్ట్గా వస్తుంది. మరీ జారుగా కాకుండా టైట్గా కాకుండా కావాల్సినట్టుగానే వస్తుంది. మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. సేమ్ వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అని చెప్పి. ఒకవేళ బాగా గట్టిగా వస్తే కనుక మీరు మీకు పాలు యాడ్ చేసుకోండి. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ బాగా తిప్పేయండి ఎక్కువ నెంబర్ మీద, తర్వాత 1 నెంబర్ మీదే, ఫస్ట్ నెంబర్ మీదే ఎక్కువ 20 మినిట్స్ 30 మినిట్స్ తిప్పాలి, చిన్నగా ఆపుకుంటూ. నేను లాస్ట్లో జీడిపప్పు, బాదంపప్పు యాడ్ చేస్తున్నాను చూడండి. పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఇలా కేక్ మౌల్డ్ మధ్యలో కరెక్ట్గా సరిపోయేట్టుగా పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకోండి. దాంట్లో అడుగున అంటకుండా డైరెక్ట్గా మౌల్డ్ చిన్న ప్లేట్ పెట్టుకోండి, ఒక హైట్గా, కొంచెం హైట్తో ఉండేటట్టు. మీరు ఉప్పైనా వాడుకోవచ్చు, ఇంకా నెక్స్ట్ ఇసుకైనా వాడుకోవచ్చు, మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇది కేక్ మౌల్డ్ అండి, నేను హార్ట్ షేప్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ షేప్ కావాలంటే అది వాడుకోవచ్చు. దాంట్లో కొంచెం నెయ్యి వేసి చుట్టూ మంచిగా అప్లై చేస్తున్నాను. బ్యాటర్ మొత్తం కరెక్ట్గా సరిపోయేంత లెవెల్ వరకు కూడా మీరు ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం మంచిగా రాయండి. ఇలా రాసుకున్న తర్వాత గోధుమ పిండి కొంచెం వేసి మొత్తం ట్యాప్ చేయండి.
ట్యాప్ చేయడం వల్ల మొత్తం అంటి కరెక్ట్గా చూడ్డానికి ఇలా వస్తుందండి. చూడండి, ట్యాప్ చేస్తే మొత్తం అప్లై అవుతుంది. మీరు ఎక్కడి వరకు అయితే నెయ్యి రాశారో ఆ లెవెల్ వరకు కూడా ట్యాప్ చేస్తే అంటుకునేటట్టు మొత్తం మంచిగా అంటుకుంటుంది. ఇలా చేయడం వల్ల మీరు కేక్ కొంచెం కూడా అసలు మౌల్డ్కి ఏ మాత్రం కూడా అంటుకోదు. చాలా బాగా వస్తుంది. బెస్ట్ టిప్ అండి ఇది. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం కూడా అంటుకోదు కేకు. దీంట్లోకి ఇప్పుడు బ్యాటర్ యాడ్ చేసుకున్నాము. గిన్నెలో పెట్టేసుకోవాలి. చిన్న ప్లేట్ మీద కరెక్ట్గా సెట్ అయ్యేలా ఆనుకోకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టేయండి. పెట్టేసి మూత పెట్టేసేయండి. తర్వాత ఫ్లేమ్ని తగ్గించాలి మీడియం ఫ్లేమ్కి. తర్వాత ఇంకా కొంచెం సేపు 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం తక్కువ ఫ్లేమే ఉండాలి, లో ఫ్లేమ్ నుంచి మొత్తం హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత చూసారా కేక్ ఎలా రెడీ అయిందో. చుట్టూ కొంచెం కూడా అంటుకోకుండా ఎలా వచ్చేసిందో చూసారా మంచిగా. చాలా బాగుంటుందండి, చాలా ఫ్లఫీగా సూపర్గా ఉంటుంది.